శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ముందుగా ఉగాది అనుకున్నాం కాబట్టి ప్రతి సంవత్సరంలానే ఒక సంవత్సరం మారుతుందా? లేదు అంటే ప్రకృతి పరంగా సైంటిఫిక్‌గా అడుగుతున్నాను. ఏవైనా చేంజెస్ చూస్తూ ఉంటారా? మామూలుగా ఉగాది అంటే దాన్ని యుగ ఆది అని కూడా అంటారమ్మా. యుగాది అంటారు. హ్మ్. మరి జనరల్‌గా యుగము అని చెప్పేసనంటే మనకు తెలిసినటువంటి 4 యుగాలు. కృత, త్రేత, ద్వాపర, కలియుగము అంటారు కదా! మరి యుగ అని చెప్పేసేసి ప్రతి సంవత్సరం ఒక యుగం అనేటువంటిది ఏంటనేటువంటిది కూడా ఒక డౌట్ అనేటువంటిది ఉంటుంది. హ్మ్. యుగము అనేటువంటిది ఒక చక్రం అనమాట. యుగము అనేటువంటిది అంటే ఒక చక్రము అంటారు. ఒక సైకిల్. దీనికి ప్రామాణికం వచ్చేటప్పటికి ఒక మహాయుగం. ఓకే. అంటే కృత, త్రేత, ద్వాపర, కలి ఈ 4 యుగాలు కలిపితే ఒక మహాయుగం. ఇది ఒక చక్రం. నేను లాస్ట్ టైమ్ ఒక వీడియోలో చెప్పుకున్నానది. హ్మ్. రైతు ఏ విధంగానైతే పంట వేస్తాడో, ఒక సైకిల్ అనేటువంటిది తిరిగి మళ్ళీ ఎలా వస్తుంది అనేటువంటిది. హ్మ్. అలాగనే ఇది కూడాను ఒక సైకిల్. అయితే ఇది చైత్ర మాసంలో వస్తుంది. చైత్ర మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి నెక్స్ట్ డే ఏదైతే ఉంటుందో ఓకే. పాడ్యమి నుంచి ఇది స్టార్ట్ అవుతుందనమాట. ఓకే. ఇది ఎంత సైంటిఫిక్ అనంటేనమ్మా జనరల్‌గా ఆహ్, ప్రతిరోజు మనము ఉదయం లెగుస్తాము, సూర్యుడిని చూస్తాము. మళ్ళీ రెండో రోజు సూర్యుడిని చూసే వరకు ఒక సైకిల్ అనమాట ఇది. హ్మ్. హ్మ్. ప్రతిరోజు ఆ మార్పు అనేటువంటిది కొత్త జీవులు అనేటువంటివి రావటం అనేటువంటిది ఎలాగైతే ఉంటుందో, అలాగే ప్రతి సంవత్సరంలో కూడాను ఒక కొత్త జీవం అనేటువంటిది జనరేట్ అయ్యేటువంటి పరిస్థితి వచ్చేసేటప్పటికి ఈ చైత్ర మాసంలో జరుగుతుంది. అంటే చిగురించటము అని అంటారు. ఓకే. అంటే ప్రకృతి చిగురించడం అనేటువంటిదే కాదు, మానసికంగా మనము కూడా చిగురించడం అనేటువంటిది ఒకటి ఉంటుందన్నమాట. సో, ఈ చిగురించేటువంటి దీంట్లో మనకొక షడ్‌రుచులు అనేటువంటివి ఆ రోజున ప్రత్యేకంగా చెప్తారు. హ్మ్. హ్మ్. మీకు గుర్తుండదు తీపి, పులుపు, ఉప్పు, అవును. కారము, చేదు, వగరు హ్మ్. అనేటువంటివి. ఇవి మన వాళ్ళు ఎంత ఇదిగా చెప్పుకున్నారంటే, ప్రతిరోజు గాని, ప్రతి వారం గాని, ప్రతి నెలలో గానివ్వండి, ఇవి ఈ 6ని కూడా టచ్ చేయాల్సిందే ఆరోగ్యం కోసం. ఇది చాలా పెద్ద సైంటిఫిక్. ఈ రోజుల్లో మనము వింటూ ఉన్నాం మనం. హ్మ్. ఆహ్, ఏమంటారు? అన్నీ ఒకే నూనె వాడకూడదు అని చెప్పేసి అంటూ ఉంటారు. అవును. అవును. తెలుసునమ్మా? ఆ! ఒకసారి శనగ నూనె వాడితే ఇంకోసారి పామ్ ఆయిల్ వాడాలి, ఇంకోటి సన్‌ఫ్లవర్ వాడాలి, ఇలా మారుస్తూ ఉండాలి. అంటూ ఉంటారు కదమ్మా అది. అంటే మళ్ళీ డాక్టర్స్ ఈ మధ్య మేము మేము కనిపెట్టాము డైట్ అనేటువంటిది చెప్పే దాంట్లో. మాకు ఫైబర్ అనేటువంటిది ఉండాలి మీరు తినే దాంట్లో. ప్రోటీన్స్ అనేటువంటివి ఇలా ఉండాలా, షుగర్ లెవెల్స్ ఇలా ఉండాలా, ఫలానా ఉండాలనేటువంటి డైటింగ్స్ అనేటివి చెప్తారు. దేనికి చెప్తున్నారమ్మా అది? అంటే ఈ రోజున కొత్తగా తెలుసుకున్నారా? హ్మ్. కానీ ఇది మనకి ఎన్నో వేల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ఒక ఆచారం అది. అంటే సాధారణంగా చెప్తుంటారు. అంటే కొంతమంది పండితులు వీళ్ళు చెప్పేటువంటిదంటే షడ్‌రుచులు అనేటువంటివి మన జీవితంలో వచ్చేటువంటి అప్ అండ్ డౌన్స్ అనేటువంటివి చెప్తుంటారు. సరే అప్ అండ్ డౌన్స్ అనేటువంటి విషయం వాటిని స్వీకరించాలనేటువంటిది ఒకటైతే, హ్మ్. ఇది కాదు. బేసిక్‌గా నా దగ్గరికి డైలీ ఒక డాక్టర్ వస్తా ఉంటారనమాట. ఆయుర్వేదిక్ డాక్టర్ అంటాడాయన. ఓకే. ఓకే. ఆయన అంటాడిది. ఆహ్, అన్నీ కూడాను తినాలి. రెండోది మనం ఉన్నటువంటి ఏరియాలో ఏ పంటలు పండుతాయో అవే తినాలి అంటాడు. హుహు. ప్రత్యేకంగా. హ్మ్. అంటే ఎక్కడో కాశ్మీర్‌లో యాపిల్ పండుతుంది. మన కాశ్మీర్ నుంచి తెచ్చుకొని తినేటువంటిది కాదు. మనకే పండేటువంటి జామకాయ తినాలి ఇక్కడ. అంటే మనం ఉంటున్నటువంటి వాతావరణ పరిస్థితులను బట్టేసేసి, మన చుట్టుపక్కల ఏమి పండుతాయో అవి మన కోసం పండినటువంటివి కాబట్టేసేసి, అవి తినటమే మనకి ప్రకృతి నిర్ణయించినటువంటిది ఓకే. అనేటువంటిది. హ్మ్. ప్రకృతి మన కోసము హ్మ్. మనల్ని ఈ ఏరియాలో పుట్టించిందని చెప్పేసి అన్నప్పుడు, ప్రకృతి మన కోసం ఈ ఏరియాలో ఏం పండుతుందో అది. రైట్. రైట్ అండి. అంటే ఇప్పుడు జనరల్‌గా మనకి పండేటువంటి పంటలు సాధారణంగా ఏం పండుతాయి? ఆకుకూరలు, కాయగూరలు, వరి లేదంటే గోధుమలు ఇలాంటివి పండుతాయి కాబట్టి మనం తింటుంటాం. హ్మ్. మరి మిగతా ఏరియాలో ఏం పండుతుందమ్మా? ఏం పండుతుంది అక్కడ? ఓకే. మాంసం పండుతుంది అంతే. అంతే హ్మ్. కదమ్మా! గొర్రెలు హ్మ్. లేదంటే ఒంటెలు. హ్మ్. అది వాళ్ళు తినేటువంటి డైట్ అది. వాళ్ళకి ఇవి తింటే అవి వాళ్ళకి పడవు. అవి తింటే మనకు పడవు. హ్మ్. సో, వాళ్ళ డైట్ వాళ్ళదది. అందుకని వాళ్ళు గొర్రెలు అవి కాచుకోవటం వాళ్ళకి పండే పంట అది. మనలాగా ఇక్కడ ఇన్ని రకాల పంటలు పండవు. మీరు రష్యా ఇంకో సైడ్ ఎళ్లారనుకో మరి, మనకి ఎన్ని రకాలు ఉంటాయి మన వంటగదిలో. అంటే అవును. మన ఋషులు మన వంటగదినే ఒక వైద్యశాలగా మార్చేసేసారు. ఒక హాస్పిటల్‌గా అనమాట. సో, మనం తినేటువంటి భోజనం మన కోవిడ్‌లో గూడా మనం చూస్తున్నాం. ప్రపంచమంతా చూసింది మనల్ని.
ఎందుకంటే ఒక వారం రోజుల పాటు వాళ్ళకి లాక్డౌన్ పెట్టేసేస్తే బయటికి వచ్చేసేసి బద్దలు కొట్టేసేసి షాపింగ్ మాల్స్ మొత్తం బద్దలు కొట్టేసేసి మరి కూడా దోచుకుని వెళ్ళిపోయారు వాళ్ళు. మన పరిస్థితి అలా లేదు. మనం కొంచెం చింతపండు పులుసు, నీళ్లు, కొంచెం జీలకర్ర వేసేసుకొని చేసి చారు చేసుకొని తినేసేస్తాం. లేకపోతే సంవత్సరం అంతా పంట పచ్చళ్ళు పట్టుకుంటాం. ఇది మన మన ఋషి సంస్కృతిలో మనకు భారతదేశానికి ఉన్నటువంటి, భారతదేశంలో ఉన్న వాళ్ళ గొప్పతనం అది. భారతదేశంలో పుట్టడం కూడా ఒక గొప్పతనం అనమాట. అట్లనే ఈ 6 రకాలైనటువంటి రుచులని ప్రతి ఒక్కరు కూడాను డైలీ కానీ, వారానికి కానీ, కనీసము నెలకొక్కసారైనా కానీ టచ్ చేయాలి అనేటువంటి ఒక ఆచారంగా పెట్టి ఈ యొక్క ఉగాది పచ్చడి అనేటువంటిది మనకి అలవాటు చేశారన్నమాట. దాంతోపాటు ఇది ఒక సైకిల్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడంటే ఒక చక్రానికి మనం స్టార్టింగ్ ఎండింగ్ చెప్పగలరమ్మా? చెప్పలేరు. అలాగని కాలచక్రానికి కూడా స్టార్టింగ్ ఎండింగ్ చెప్పలేరు. కానీ మన వాళ్ళు ఎంతో ప్రీసియస్గా, ఎంతో పర్ఫెక్ట్గా, పిన్ పాయింటెడ్గా ఇదిగో ఫలానా టైం అనేటువంటిది స్టార్టింగ్. అంతేగాని ఏదో సంవత్సరం ఏదో న్యూ ఇయర్ ఏం జరుపుకుంటాం దరిద్రం తప్పితే ఇంకోటి కాదమ్మా. అది నిజమైనటువంటిది ఇగో ఈ రోజు నుంచి మన జాతక అంటే మనిషి యొక్క జ్యోతిష్యము కూడా, అంటే జ్యోతిష ప్రకారంగా కూడాను ప్రకృతి, సమాజము, మానవుడు, తన జీవితము, వాటి యొక్క టైమింగ్ అనేటువంటిది కూడాను ఈ రోజు నుంచి నిర్ణయించబడుతుంది. అందుకనే మనము ఉగాది రోజున మాత్రమే జ్యోతిష్యం అనేటువంటిది వింటాం, మన పంచాంగం అనేటువంటిది వింటాం మనం. అది చాలా సైంటిఫిక్ ఇదమ్మా. అది దానిని అందుకోవటం అనేటువంటిది ఆధునిక సైన్స్కి అసలు అసాధ్యంలో అసాధ్యం అన్నమాట. అది చాలా గొప్ప సైన్స్ అనమాట అది. సో అందుకని ఆ పిన్ పాయింటెడ్గా ఉండేటువంటిది ఈ రోజు నుంచి ఇక ప్రకృతి యొక్క టైమింగ్ అనేటువంటిది ఇలా మారుతూ వస్తూ ఉంటుంది. ప్రకృతి టైమింగ్ అనేటువంటిది కాదు, మీ టైమింగ్ కూడా ఇక్కడ నుంచి మారుతూ ఉంటుంది. ఇది కొలమానం, ఒక కొలమానం, ఒక స్కేల్ అనమాట. ఇది నిజమైనటువంటిది. అంతేగాని ఎవడో పుట్టాడు, ఎవడో చచ్చిపోయాడు ఏంది ఆడిక దీని ప్రకారం మనం మామూలుగా మనం ప్రతి సంవత్సరము ఏదో పుట్టినరోజు చేసుకుంటాం. కానీ అది కాలమానంగా ఒక రకంగా వస్తుంది అనిపిస్తుంది. అంటే ప్రకృతి పరంగా, విశ్వం పరంగా ఒక కాలమానం, ఒక స్టార్టింగ్ డే అనేటువంటిది అంటే ఇదేనమ్మా. అంతేగాని January 1 ఇవి కాదమ్మా. దాన్ని జరుపుకోవటం అంటే ఒక దరిద్రం, అది అంతే, ఏం లేదు. ఇది మనది నిజమైనట్టు.